నమస్తే. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. చాలామంది వస్తున్నారు, పెళ్ళైన వెంటనే ఒక 2-3 నెలలకు వస్తున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2-3 నెలల నుండి డేట్ రాలేదు, లేకపోతే డేట్ అయినప్పుడు ఎవ్రీ 15 రోజులకు ఒకసారి వస్తుంది అని. అంతకు ముందు వరకు పెళ్ళి వరకు ఒక రకంగా రెగ్యులర్గా ఉంది మేడం, పెళ్ళి కన్నా ముందు. పెళ్ళైన తర్వాతనే ఇలా ఇర్రెగ్యులర్ అవుతుంది. మా అత్తమామలతో నీకు ముందు నుండే ఇలా ఉందేమో అని మా అత్తగారు అంటున్నారు. మా అత్తగారి ఇంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. సో ఎందుకని ఇర్రెగ్యులర్ అవుతుంది పెళ్ళి తర్వాత, పెళ్ళి కన్నా ముందు రెగ్యులర్గా ఉన్నది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈరోజు మాట్లాడుకుందాం. సో పెళ్ళైన వెంటనే ఏం జరుగుతుందంటే చాలా వెదర్లో చేంజెస్, ఫుడ్లో చేంజెస్. ఇన్ని ఇయర్స్ తను పుట్టినప్పటి నుండి ఒక వాతావరణంలో ఒక సొసైటీలో బతికిన అమ్మాయి సడన్గా ఆ వాతావరణం నుండి ఇంకొక వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. కొత్త వాతావరణము, తన చుట్టూ ఉండే మనుషులు, కొత్త కొత్త మనుషులు, అంతా పుట్టినప్పటి నుండి ఉన్న వాతావరణం అంతా ఇలా రివర్స్ అయిపోతుంది. అలాంటి చేంజెస్ జరగడం, ఇంకా డైట్లో కూడా తల్లిగారింట్లో ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ కానీ అలవాట్లు కానీ ఉంటాయి. అత్తగారింట్లో ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అలవాట్లు కానీ సడన్గా వేరుగా ఉంటాయి, మారిపోతాయి. సో అదంతా అడ్జస్ట్ అవ్వడానికి ఆ బాడీకి, మన బాడీకి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ వాతావరణము, అక్కడున్న మనుషులు, అక్కడున్న ఫుడ్ హ్యాబిట్స్ మన బాడీకి అడ్జస్ట్ కాక ఇంకా స్ట్రెస్, టెన్షన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి పెళ్ళైన కొత్తలో ఉన్న ఏ అమ్మాయికైనా. దానివల్ల బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల పిట్యూటరీ నుండి మనకి FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రెగ్యులర్గా ఎలా ప్రతి నెల రిలీజ్ అవుతాయో అలా రిలీజ్ అవుతే నెల నెల కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా పిట్యూటరీ దగ్గర అలజడి జరగడం వల్ల ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండి పిట్యూటరీలో అలజడి జరిగి అక్కడి నుండి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ కాక మనకి నెల కరెక్ట్గా ఉండకపోవడం, అయితే ఎక్కువగా అవ్వడము, లేదంటే తక్కువగా అవ్వడము, లేదంటే మధ్యలో అవ్వడము, లేదంటే 3-4 నెలల వరకు కాకుండా ఉండడము, ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా మనము అబ్జర్వ్ చేస్తాం. సో దానికోసము ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది కామన్ అన్నమాట. కొంతమంది ఆడవాళ్ళు ఆ చేంజెస్ని ఎర్లీగా బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. కొంతమంది గర్ల్స్ అంత ఎర్లీగా ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడలేరు. దానికి కొంచెం టైం, మినిమం 1 ఇయర్ అన్న టైం పడుతుంది. దానికోసమని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అత్తగారు ఏమంటారో, మామగారు ఏమంటారో, ఇంట్లో ఏమనుకుంటారో అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు దానికి ఏం చేయాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ మీకు ముందు ఎలా అలవాటు ఉండేనో అలాంటివి కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, బయట ఫుడ్ అండ్ హనీమూన్స్తోని, హస్బెండ్స్తోని బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ప్రిఫర్ చేయకుండా ఫ్రూట్ సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్, ఇలాంటి సలాడ్స్ అండ్ డైట్ రెస్ట్రిక్షన్, హెల్తీ డైట్ మీరు ఫాలో అవుతూ, హెల్తీ లైఫ్ స్టైల్ కనుక మీరు ఫాలో అవుతూ రెగ్యులర్గా ఏదైనా వాకింగ్ కానీ, లేదంటే డ్యాన్స్ కానీ, జుంబా కానీ, ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ప్రాబ్లం నుండి తొందరగా ఈజీగా బయటపడవచ్చు. సో మీరందరూ ఈ విషయాన్ని తెలుసుకొని హ్యాపీగా మీ లైఫ్ని మలుచుకుంటారని, హ్యాపీగా ఉంటారని, మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.